సూర్యాస్తమయం అయ్యాక ఎవరూ ఇక్కడికి వెళ్లరు, ఎందుకంటే వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేరు. వెల్కమ్ టు భాంగ్రా ఫోర్ట్, ఇండియాలో మోస్ట్ కర్సెడ్ ప్లేస్. రాజస్థాన్లో ఉన్న ఈ భాంగ్రా ఫోర్ట్ చూస్తే ఒక మాహిష్మతిలా ఉంటుంది, కానీ నైట్ టైం వస్తే వింత వింత శబ్దాలు, అరుపులతో ఉంటుంది. మరెన్నో స్టోరీస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే, చాలా కాలం క్రితం ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని పేరు సింగయ్య. ఆయనకి అక్కడున్న రత్నవతి అనే యువరాణి మీద మనసుపడ్డాడు. తన తాంత్రిక శక్తితో తనని వశపరుచుకుందామని ఒక సెంటుని తయారు చేశాడు. కానీ మన తెలివైన యువరాణి అయిన రత్నవతి దాని గురించి తెలుసుకొని ఆ సెంటుని విసిరేసింది. అక్కడున్న రాయికి తగిలి బొర్లి 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 అది ఆ మాంత్రికుడి మీదే వెళ్ళి తను చనిపోయాడు. తను చనిపోయే ముందు చెప్పాడు, ఈ కోటలో ఎవరైనా జీవించడానికి ప్రయత్నిస్తే వాళ్ళ నాశనం చూస్తాను అని. ఆ తర్వాత కొన్ని యుద్ధాల్లో భాంగ్రా అనేది చిత్తుగా ఓడిపోయి నాశనమైంది. ఆ తర్వాత నుంచి ఎవ్వరూ అక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పటికీ కూడా అక్కడ ఏఎస్ఐ బోర్డు పెట్టింది, నో ఎంట్రీ ఆఫ్టర్ సన్సెట్ ఆర్ బిఫోర్ సన్ రైజ్ అని. లోకల్స్ చెప్తారు, రాత్రి అయితే అరుపులు, నీడలు కనిపిస్తాయి. కొంతమంది రీసెర్చ్ చేసే వ్యక్తులు కూడా ఈఎంఎఫ్ డివైజెస్ తో చెక్ చేశారు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎనర్జీస్ వచ్చాయని. సో నెక్స్ట్ టైం రాజస్థాన్ కు వెళ్తే ఈ భాంగ్రాలో ఉండడానికి ఇష్టపడతారా లేదా శాపాన్ని నమ్ముతారా? ఒకవేళ వెళ్తే ఎవరితో వెళ్తారో వారికి వీడియోని షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.